ఇదే ఆలయ ప్రాంగణం. ప్రాంగణంలో అడుగుపెట్టగానే భక్తులు ముందుగా క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామిని దర్శించి తదుపరి అంతరాలయానికి వెళతారు. అంతరాలయ ఆవరణ కూడా విశాలంగా ఉంటుంది. ఆవరణలో శ్రీ నృసింహస్వామిని అష్టదిగ్బంధనం చేస్తున్న 8 మంది ఆంజనేయ స్వాములను దర్శించవచ్చు. ధర్మపురి క్షేత్రాన్ని దర్శిస్తే కుజదోష పరిహారం జరుగుతుందట. ఇక్కడ స్వామివారికి నిత్యం కళ్యాణోత్సవం చేస్తారు. ఈ కళ్యాణోత్సవం జరిపించిన ఇందులో పాల్గొన్న కుజదోష పరిహారం జరిగి వివాహం కాని వారికి త్వరగా వివాహం జరుగుతుందని ప్రసిద్ధి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.